సినిమా హిట్ చూస్తే పట్టు. తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారీసు టాలీవుడ్లో వారసుడుగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన జోడీగా నటించింది. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన వారసుడు ఎలా ఉంది, విజయ్ పాత్ర ఏంటి, సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది, రండి మనం కూడా ఆ విశేషాలేంటో చూద్దాం. ఓ తండ్రి, ముగ్గురు కుమారులు, తండ్రి ఆశయాలకు అడ్డుపడే విలన్, ఆ తండ్రిని పట్టించుకోకుండా స్వార్థంతో వెళ్ళిపోయే అన్నదమ్ములు, వారిని కలిపేందుకు విలన్ను మట్టి కరిపించేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్తేమీ కావు. మోస ధోరణిలో ఈ కథనే వంశీ పైడిపల్లి ఎంచుకోవడం, దానికి విజయ్ అంగీకరించడం గమనార్హం. తొలి భాగం పూర్తిగా హీరోను అతని కుటుంబ సభ్యులు విసుక్కోవడం, చిన్నచూపు చూడటం, ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో వచ్చినవి. అయితే దర్శకుడు వంశీ కొత్తగా చూపించడానికి చేసే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం. సెకండ్ హాఫ్లో ఒక్కొక్కరిగా అతన్ని ప్రేమించడం వంటి సన్నివేశాలు కూడా చాలా సినిమాల్లో చూసాం. అయితే విజయ్ని ఈ సన్నివేశాల్లో చూడడం కొత్తగా ఉంది. మేకింగ్ విషయంలో గ్రాండియర్గా ఉంది, కానీ సగటు ప్రేక్షకుడికి అవన్నీ సంతృప్తి పరుస్తున్నాయా అన్నది సందేహమే. రొటీన్ విలనిజం తర్వాతి సన్నివేశంలో కథానాయకుడు ఎలా పావులు కదుపుతాడో ఇట్టే చెప్పయొచ్చు. ఫస్ట్ హాఫ్లో 4, సెకండ్ హాఫ్లో 3 హీరో ఎలివేషన్ సన్నివేశాలున్నాయి. ఇలాంటి సీన్లు విజయ్ అభిమానులకు తృప్తిపరుస్తాయి. ముఖ్యంగా సర్కార్, విజిల్, మాస్టర్ కలబోతతో చెప్పే కుట్టి స్టోరీ అంటే పిట్టకథ వినోదాన్ని పండిస్తుంది. ఇక అద్దాల మేడలు, రోల్స్ రాయల్ కారులో షికార్లు, రిచ్ జీవితం వంటి అంశాలు బీసీ సెంటర్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టం. పాటలు, విజయ్ డ్యాన్స్లు బాగా వర్కౌట్ అయ్యాయి. యోగి బాబుతో కలిసి విజయ్ నవ్వులు పూయించే ప్రయత్నము చేశారు. సినిమా చూశాక 1-2 పాత సినిమాలు గుర్తొచ్చే అవకాశాలున్నాయి. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో కథ మొదలు కావడం, బిజినెస్ డీల్స్, కాంట్రాక్ట్లు అంతా రొటీన్గా సాగుతాయి. హీరో హీరోయిన్ల మధ్య కామెడీ తప్ప రొమాంటిక్ సీన్స్ పెద్దగా కనిపించవు. విజయ్, కిచ్చా, మామా మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించడం ఖాయం. ఫస్ట్ హాఫ్లో కుటుంబంలో గొడవలు, బిజినెస్ కాంట్రాక్టులతో కథనం సాగుతుంది. కథలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు అందేలా ఉన్నాయి. అయితే సీరియస్ సీన్లలోనూ కామెడీ పండించడం వంశీ తనదైన మార్క్ చూపారు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలగపోవచ్చు. కథ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయతలను కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్ వంశీ. ఇక సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు బిజినెస్ కాపాడుకోవడం, అలాగే కుటుంబాన్ని ఒకటి చేయడం, ఈ 2 అంశాల ఆధారంగా కథను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు విజయ్ యాక్షన్ ప్రేక్షకులకు అలరిస్తాయి. హీరోయిన్ రష్మిక పాత్రను కొంతమేరకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య పోటీ, బిజినెస్లో పెత్తనం కోసం వారి మధ్య జరిగే పోరాటం చుట్టే స్టోరీ నడుస్తుంది. విజయ్ ఫైట్స్, పాటలు అభిమానులను అలరించడంలో సందేహం లేదు. సెకండ్ హాఫ్లో రంజితమే సాంగ్ గ్రాండ్గా తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ చుట్టే కథను నడిపించడం రొటీన్గా అనిపిస్తుంది. వంశీ పైడిపల్లి సినిమాలను భారీగా తెరకెక్కిస్తాడు. దిల్ రాజు అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ను రూపొందించడానికే ఆసక్తి చూపిస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వారసుడు చూస్తే ఇద్దరి అభిరుచులు మనకు తెరపై చక్కగా కనిపిస్తాయి. ఆడియన్స్ను ఆకట్టుకునేలా సినిమాలను తీసుకొస్తున్న దిల్ రాజు ఈసారి కూడా అలాంటి సినిమాగా వారసుడిని రిలీజ్ చేశాడు. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపటికే సినిమా ఎలా రన్ అవుతుందనేది విషయంలో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తుంది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోని దర్శకుడు వంశీ పైడిపల్లి సరిగ్గా వాడుకున్నట్లు అనిపించలేదు. అన్ని కథలను మిక్స్ చేసుకుని సినిమా చేస్తే ఆడియన్స్ చూసేస్తారనుకున్నారేమో మరి.
ఇలాంటి కథలు గతంలోనూ వచ్చినప్పటికీ కాస్త భిన్నంగా చూపించారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎమోషన్స్తో కంటతడి పెట్టించారు. ఓవరాల్గా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించారు వంశీ. విజయ్ లుక్ సినిమాలో హైలైట్. తనదైన శైలి, చురకలు, నటన, మాస్ సన్నివేశాల్లో విజయ్లోని పవర్ అనేది ప్రధాన బలం. విజయ్ కాస్ట్యూమ్స్ విషయంలో పెట్టిన శ్రద్ధ దర్శకుడు కథపై కూడా పెట్టాల్సింది. జయసుధ నటన సినిమాకు బలాన్ని చేకూర్చుతుంది. శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. ఉన్నంతలో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఆ పాత్రకు ఇంకాస్త స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. సామ్ సెకండ్ హాఫ్లో స్కోర్ చేశాడు. కార్తిక్ పళని కెమెరా పనితనం బాగుంది. తమన్ సంగీతం సినిమాకు బలం. పాటలు మెప్పించాయి. హీరో ఎలివేషన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టుంది. వాణిజ్య అంశాలు, మా సన్నివేశాల మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. టెక్నికల్ పాయింట్కి వస్తే నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. మన తెలుగు హీరోలు ఇప్పుడు తమ మార్కెట్ సౌత్ రీజియన్లో పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా సౌత్తో పాటు నార్త్ మార్కెట్పై కన్నేసి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. దీంతో మన పక్కనున్న తమిళ తంబేలు మన టాలీవుడ్ మార్కెట్పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సూర్య, విక్రమ్, విశాల్ వంటి వారికి టాలీవుడ్లోనూ మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు ధనుష్, విజయ్, అజిత్ వంటి వారు తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారు. విజయ్ నటించిన వారిసు మూవీ సంతృప్తిని మిగిల్చే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఫస్ట్ హాఫ్ సోసోగానే ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం మంచి కమర్షియల్ హంగులతో బాగుందని తమిళంలో టాక్ వచ్చింది. కానీ తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్లో చిన్న ఫైట్ పెట్టి విలన్లో పరివర్తన తీసుకురావడం వంటివి ఇప్పటికే మనం అనేక సినిమాల్లో చూసాం. ఇప్పుడు వస్తున్న సినిమాలు, తెలుగు టీవీ తెరపై వస్తున్న మెగా సీరియల్స్ కూడా ఇదే తరహాలో ఉంటున్నాయి. ఏమైతేనే విజయ్ ఫ్యాన్స్కు, ముఖ్యంగా తమిళ ఆడియన్స్కు ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు యావరేజ్ టాకే వచ్చింది. అంతేకాదు ఓపెనింగ్ కలెక్షన్లు కూడా అనుకున్న రేంజ్లు మాత్రం దక్కలేదని చెప్పాలి. సో ఇదండి విజయ్ నటించిన వారసుడు మూవీ విశేషాలు. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. బాయ్.